కుక్కల అంశం ఎందుకంత వివాదాస్పదమవుతోంది? రాష్ట్రాలకు సుప్రీం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై బాధ్యతంతా రాష్ట్రాలదేనా? విషయం ఇంతవరకు ఎందుకు వచ్చింది? కుక్కలపై ప్రేమ మనుషులపై లేదా? దేశంలో కుక్కల సమస్య పెరిగిపోతోంది. ఒక్క తెలంగాణలోనే సగటున గంటకు 14 మందిని కుక్కలు కరిశాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలకు వెళ్తున్నప్పుడో వీధిలో ఆడుకుంటున్నప్పుడో ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాట్లకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని కరిశాయి. 2024లో దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్కకాటు బారిన పడ్డారు. యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. మన దేశంలో మాత్రం దానికి భిన్నం. దేశంలో వీధి కుక్కల దాడుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కుక్కలు కరవడం వల్ల పిల్లలు, వృద్ధులు ఎలాంటి ప్రమాదానికి గురైనా దానికి సంబంధించిన నష్టపరిహారం రాష్ట్రాలే చెల్లించేలా ఆదేశిస్తామని తెలిపింది. ఇటీవలే వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు రేబీస్తో పాటు ఇతర ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. స్కూల్స్, హాస్పిటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని, వాటికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించింది. కాగా దేశంలో వీధి కుక్కలకు సంబంధించిన కేసును న్యాయమూర్తులు విక్రమ్నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కల వల్ల ఎవరికి నష్టం జరిగినా రాష్ట్రాలే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని చెప్పారు. కుక్కలకు ఆహారం పెట్టేవారు వారి ఇంట్లోనే పెంచుకొని అక్కడే వాటికి తిండి పెట్టాలన్నారు. జంతు ప్రేమికులం అని చెప్పుకు తిరిగేవారు ఇటీవలే ఓ 9 ఏళ్ల బాలుడిపై కుక్కలు అతి దారుణంగా దాడి చేసినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదు. యానిమల్ బర్త్ రూల్ ప్రకారం ట్రీట్మెంట్ కాని శునకాలను షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. శునకాలకు స్టెరిలైజేషన్ చేయించాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రాష్ట్రాలు పెద్దగా అమలు చేసిన దాఖలాలు లేవు. చాలా మంది జంతు ప్రేమికులు సైతం వీధి కుక్కల తరలింపునకు అడ్డం పడుతున్నారు. దీంతో వారిపైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల పట్ల మాత్రమే సానుభూతి ఉందా, మనుషుల పట్ల లేదా అంటూ ప్రశ్నించింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టేవారిని, వాటికి మద్దతిచ్చే సంస్థలను జవాబుదారీగా ఎందుకు ఉంచకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. గతేడాది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టు సైతం ఆదేశాలిచ్చింది. అయితే జంతు ప్రేమికులు న్యాయస్థానాల ఆదేశాలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు.